ఐఫోన్. సో చాలామందికి ఇది ఒక డ్రీమ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో కొనాలని పరితపిస్తుంటారు. సామాన్యులకి అందని ద్రాక్ష అని కూడా చెప్పొచ్చు. సో నేను కూడా సామాన్యునే, కామన్ మ్యాన్. నేను కూడా ఒక 4 ఇయర్స్ నుంచి కొనాలనుకొని కొన్ని కారణాల వల్ల కావచ్చు, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇంకొన్ని ఐఫోన్లు నాకు నచ్చక కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల నేను ఐఫోన్ అయితే కొనలేకపోయాను. ఒక్కొక్కసారి కొందామని వెళ్ళినా కూడా ఆ ప్రైస్ కొంచెం మనసులో గుచ్చుకుని వెనక్కి వచ్చేసి ఆండ్రాయిడ్తో అడ్జస్ట్ అయ్యాను అనమాట. బట్ ఈసారి మాత్రం నేను ఒక ఐఫోన్ అయితే కొన్నాను. గైస్ ఇది కొత్తది కాదు, అలాగని పాతది కాదు, ఒక 10 days మొబైల్ అని చెప్పొచ్చు. ఈ నెల 5వ తేదీ మాత్రం తీసుకున్నాడు. నేను 16th ఏమో నైట్ పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 days మొబైల్. సో అతను ఇది ఐఫోన్ 14+ మోడల్ అనమాట. సో ఇది ఎలా కొన్నాము, ఇది కొనే రోజు నేను పడ్డ స్ట్రగుల్ ఏంది, ఒక పెద్ద మూవీ స్టోరీ అని చెప్పొచ్చు. సో అంత స్ట్రగుల్ పడి సో మార్నింగ్ వెళ్తే నైట్ 9:30-10 దీన్ని తీసుకున్నాం అనమాట. సో అసలు ఏం జరిగింది, నేను ఐఫోన్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాను, అలాగనే ఆండ్రాయిడ్ ఫోన్ పక్కన పెట్టేశాను. సో ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడతాం. సో యాపిల్కి అండ్ ఆండ్రాయిడ్కి ఉన్న డిఫరెన్సెస్, నేనే ఐఫోన్కి పర్టికులర్గా షిఫ్ట్ అవడానికి ఒక 2-3 కారణాలు అవి కూడా నేను మాట్లాడతాను అనమాట ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి లేదు మనకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే చివరి వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అక్కడైతే పోస్ట్ చేస్తాను అనమాట. సరే ఇక మరి వచ్చేసి నా ఐఫోన్ కహాని విందాం, వచ్చేయండి. గాయస్ నేను తీసుకుంది వచ్చేసి ఐఫోన్ 14+ 128GB. ప్రజెంట్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కసారి ఆఫర్స్లో 76,000కి వస్తుంది. ఆఫర్స్ లేకుంటే 82, 83, 80,000 పైన అయితే ఉంటుందన్నమాట. ఇది దీని పంచాయతీ. దీంట్లో మీకు తెలుసు ఒక కేబుల్ అండ్ ఫోన్ వస్తుంది, ఇంకేం రాదు. ఒక యాపిల్ స్టిక్కర్ వస్తుంది, అది కారు వెనకాల వేసేసాను. ఇది దీని కథ వచ్చేసి. సో ఇప్పుడు దీన్ని నేను కొనడానికి పర్టికులర్గా పెద్ద రీజన్స్ ఏం లేవు. కాకపోతే ఆ రోజు అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ అలా చిన్న చిన్న పనుల మీద వెళ్తే ఆ రోజు ఒక షూట్ ఉన్నది. యాక్చువల్గా ఆ రోజు షూట్ వచ్చేసి నిన్నటి వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో మిస్టర్ ఈవీ MR 400 వెహికల్ షూట్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నేను ఆ పోకో F4 మొబైల్ని తీసుకెళ్ళాను. సో తీసుకెళ్ళినప్పుడు మొబైల్తో షూట్ చేస్తుంటే నాకు అది కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపించింది. కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ రావడం, అలాగే కొంచెం హీట్ ఎక్కి, అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియో షూట్ చేసేటప్పుడు దీనికి అంత లోడ్ లేదు పోకో F4 మొబైల్కి. ఇప్పుడైతే ఎక్కువ యాప్స్ వేసి డేటా అంతా ఫుల్ అయిపోయింది. అది కొంచెం గ్లిచ్ రావడం వల్ల ఏందనమాట. ఈ లోపల మన తేజ బ్రో, సేమ్ వీడియో మన తేజ బ్రో కూడా చేస్తున్నాడు. తేజ బ్రో వచ్చాడు, ఆయన దగ్గర ఐఫోన్ 14 ఉంది. సో ఇప్పుడు నా మొబైల్ పక్కన పెట్టేసి ఇద్దరం కూడా ఐఫోన్ 14తో షూట్ చేసాం. సో నిన్నటి వీడియోని మీరు చూస్తే ఐఫోను 1080p 60fps ఒరిజినల్, అది యాక్చువల్లీ 4K 60fps, దాన్ని 1080pకి డౌన్ స్కేల్ చేసాం అనమాట, ఎడిటింగ్కి సపోర్ట్ చేయక. ఒరిజినల్ ఫుటేజ్ని అయితే నేను పెట్టాను, డిట్టో 100% రియల్ ఫుటేజ్, ఎటువంటి కలర్ గ్రేడింగ్ కూడా చేయలేదన్నమాట. వన్స్ ఆ ఫుటేజ్ చూశాక నాకు నిజంగా షాక్ అనిపించింది. సో ఇంత డిఫరెన్స్ ఉందా యాపిల్కి ఆండ్రాయిడ్కి అని. సరే ఎంత హీట్ అయినా ఏమైనా సరే ఒక 10 to 15 minutes 20 minutes వీడియో రికార్డ్ చేసాం సరే. యాక్చువల్లీ ఇద్దరు వీడియోస్ ½ an hour షూట్ చేసాం, పెద్ద బ్రేక్స్ ఏమి ఇవ్వకుండా. ½ an hour ఇద్దరు వీడియోస్ షూట్ చేసరే అసలు కెమెరా మొబైల్ హీట్ అవ్వట్లేదు. మొబైల్ లిటిల్ బిట్ వామ్ అవుతుంది కానీ కెమెరాలో ఎటువంటి డిఫరెన్స్ లేవు. లైక్ గ్లిచెస్ రావడం, ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం, అది హీట్ ఎక్కేసి సెన్సర్ ఆగిపోవడం, ఇట్లాంటిది ఏం లేదు. నేను నిజంగా షాక్ అయ్యాను. అట్ ద టైం ఈ పోకో F4 మొబైల్ అయితే మాత్రం సో ఒక 20 minutes షూట్ చేసాం, ఆ ట్రయల్ వీడియో షూట్ చేసాం. సో ఈ లోపల అది హీట్ ఎక్కిపోయేసి కెమెరా ఓవర్ హీట్ అయిపోయి ఆగిపోవడం, కెమెరా హీట్ ఎక్కడం, ఒక 2-3 minutes తర్వాత మనకి ఫ్రేమ్ డ్రాప్స్, గ్లిచెస్ రావడం అయితే మొదలైందనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు లేదు, కాకపోతే ఈసారి లోడ్ ఎక్కువైందని చెప్పాను కదా, రావడం మొదలైంది. అప్పుడు నాకు ఓకే ఇది కొంచెం మనకి ఇబ్బందికర విషయం లాగా ఉందని చెప్పేసి ఆలోచించేసి వీడియో షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. సో నేనైతే ఫస్ట్ గైస్ నాకైతే ఈ ఫోన్ కొనాలంటే నా దగ్గర యాక్చువల్గా ఇది పాటు కొన్న కాస్ట్కి అయితే అంత మనీ కూడా లేదు ఆ రోజు, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. సో ఇక నేను వచ్చేసి సరే అని చెప్పేసి ఇక నేను మా ఫ్రెండ్ శివ అనే ఒక అబ్బాయి వచ్చేసి, అతని పేరు కూడా శివానే, అతను 13 Pro Max వాడుతున్నాడు. సో ఇక 13 Pro Max వాడుతుంటే నాకు కొంచెం ఐఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది కొంచెం డౌట్ అనమాట. సో ఎంత అయినా సరే ఐఫోన్స్ తొందరగా డ్రైన్ అయిపోతాయి అంటే ప్రీవియస్ బట్ 13 series కా నుంచి వాటికి టోటల్ డిఫరెంట్ అయిపోయింది. ఇక అతను 13 Pro Max వాడుతున్నాడు. అతను స్క్రీన్ ఆన్ టైం చూశాను, సో 7:30 ఇంకా 32% బ్యాటరీ రిమైనింగ్ ఉంది. నేను షాక్ అయ్యాను. సో అతను మోస్ట్లీ చాటింగ్, యూట్యూబే, ఇంకేం పెద్ద ఏం చేయడు, కెమెరా వాడు. బట్ 7:39 స్క్రీన్ ఆన్ టైం అంటే ఐఎమ్ లిటరలీ ఒక షాక్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అతను చెప్పాడు, సో ఐఫోన్ నువ్వు అనుకునేది వేరు, సో 13 series కాడ నుంచి టోటల్ మారిపోయింది. సో ఇది చాలా బాగుంది. నేను ఒక్కొక్కసారి 2 days కూడా యూస్ చేస్తాను. ఫుల్ 100% ఛార్జెస్ నాకు 8 నుంచి 8:30 గంటల స్క్రీన్ ఆన్ టైం వచ్చిన రోజులు కూడా 2 days యూస్ చేస్తాను చెప్పాడు. ఓకే నేనైతే టోటల్గా నా ఒపీనియన్ అయితే మారిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొత్త ఫోన్ అయితే కొనలేదు, అసలు అయ్యే పని కదా. ఎందుకంటే 14 series కొనుక్కోవాలి. 14 series ఐఫోన్
14 మీకు 70,000 పైన ఉంటుంది, 14 ప్లస్ వచ్చేసి 80,000 పైన ఉంటుంది, ప్రో మ్యాక్స్ వచ్చేసి 1,00,000 దాటేసి వెళ్ళిపోతాయి అనమాట. సో అంత డబ్బులు లేవని చెప్పేసి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కోసం ఓఎల్ఎక్స్లో ఇక వేట మొదలెట్టడం మధ్యాహ్నం నుంచి. వేట మొదలెడుతూ మెసేజ్లు చేస్తూ ఉన్నాం అనమాట. అలాగే లోకల్ స్టోర్స్ ఉంటాయి నెల్లూరులో, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంచి డిమాండ్ ఉంది, గిరాకీ ఉంది. లోకల్ స్టోర్స్లో కూడా వెతుకుతూ ఉన్నాం అనమాట. వెతుకుతూ ఉంటే ఒక దగ్గరేమో 256 GB వచ్చేసి 73,000 5 నెలల పీస్ అని చెప్పేసి, ఇంకో ఇక్కడ వచ్చేసి 13 Pro Max వచ్చేసి అవుట్ ఆఫ్ వారంటీ అయిపోయింది వచ్చేసి 80,000. అలాగే హాంకాంగ్ సెట్ అని అదని ఇదని ఒక 85,000. ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే నాకు 14 కావాలి. 14 అయితే 59,000 దగ్గర ఒకటేమో దొరికింది. బట్ అది కూడా మనకి 5 నెలల్లో ఏమో మొబైల్ అది. సో స్టార్టింగ్ కొనుక్కున్న మొబైల్ అనమాట. ఇక 13 చూస్తే మనకి 52,000 53,000 అమ్ముతున్నారు. అది కూడా మన బిగ్ బిలియన్ డేస్లో 50,000 కొన్న మొబైల్ అని చెప్పవచ్చు. ఇట్లా చూస్తూ ఉన్నాం. నాకు ప్రో సిరీస్ కావాలి. యాక్చువల్లీ ప్రో సిరీస్ కొనాలని గట్టిగా పట్టుకున్నాను అనమాట. ఇక 11 Pro Max 12 Pro Max అయితే దొరుకుతున్నాయి, కానీ వాటి కండిషన్ అయితే అంత బాగాలేదు. సో బ్యాటరీ హెల్త్ వచ్చేసి 80, 82, 86, 87, 90 లోపలే ఉందన్నమాట. బ్యాటరీ హెల్త్ చాలా మెయిన్ పాయింట్ ఇక్కడ. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. బ్యాటరీ హెల్త్ గురించి చాలామందికి అవగాహన లేదు. ఇలా చూస్తూ ఉంటే ఇక 11 Pro Max ఒకటి 37.5 వీక్ ఎంతకో బ్యాలెన్స్ చేసావు. బ్యాటరీ హెల్త్ 90% ఉంది. అది ఇంపోర్టెడ్ పీస్ అని చెప్పారు, అది వేరే విషయం. సో బ్యాలెన్స్ చేస్తే నాకైతే ఆ మొబైల్ అవుట్లుక్ అనేది కొంచెం స్క్రాచెస్ పడి సాటిస్ఫై కాలేదు. అలాగే 12 Pro Max చూసాం. 12 Pro Max బ్యాక్ గ్లాస్ బ్రేక్ వచ్చింది. సో అది కూడా నేను సాటిస్ఫై కాలేదు. అది కూడా ఒక 50,000 దగ్గర చెప్పారు. 256 GB మోడల్. దాని బ్యాటరీ హెల్త్ కూడా 86% ఉంది. ఇక ఎక్కడ చూస్తున్నా సరే 12 సిరీస్ 11 సిరీస్ చూస్తుంటే బ్యాటరీ హెల్త్ వచ్చేసి 80 నుంచి 85 మధ్యలో ఉంది. 90 కూడా లేదనమాట. ఇక 13 చూస్తుంటే బ్యాటరీ హెల్త్ వచ్చేసి 89, 92, 93 ఉంది. ఇక 14 చూస్తుంటే 14 100% బ్యాటరీ హెల్త్ మొబైల్స్ దొరుకుతున్నాయి. కొన్ని 93, 94, 95 అట్లా 14 ప్లస్లు దొరుకుతున్నాయి. బట్ 14 సిరీస్ ఏది కూడా 55,000 పైన తప్పితే సెకండ్స్లో 55,000 లోపల లేనే లేదు. 13 అయితే మాత్రం 45,000 నుంచి 55,000 మధ్యలో ఉంది. ఇక మిగతావి అయితే మాత్రం సో ఒక 12 Pro Max అయితే 60 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంక 13 Pro Max వచ్చేసి మీకు 70 పైనే వస్తున్నాయి అనమాట. ఇక 14 Pro Max సెకండ్స్లో కూడా మీకు 90,000 అంటే 1,00,000 దాటిచ్చేస్తున్నారు అనమాట. ఎటు చూసినా నాకైతే అర్థం కాదు, ఒక బడ్జెట్ ఎగిరిపోతుంది. సో ఇట్లా తిరుగుతూ దగ్గర ఒక 4 hours వరకు తిరిగా అనమాట. ఆ రోజు వీడియో షూట్ అయిపోయాక తిరిగితే ఇక ఫైనల్గా ఓకే. ఇక తర్వాత రిలయన్స్లో వేరే ఆఫర్ ఉంది, పీసెస్ వాడిన పీసులు ఉంటాయి కదా, డిస్ప్లే పీసులు, అవి ఇచ్చేస్తారని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాము. బట్ మేము వెళ్ళేసరికి అవన్నీ లూట్ అయిపోయాయి అనమాట. ఇక మన సబ్స్క్రైబర్ అక్కడ ఉంటే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వెళ్తే అక్కడ కూడా లూట్ అయిపోయింది. ఇక ఇటు ఏం లేదు, ఇక ఫైనల్ అయిపోయింది అనుకుని మేము ఇక ఓకే ఫైన్ ఇంకేం లేవులే అని చెప్పేసి 9:30 నైట్ 9:30 అయింది. రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నాం. బట్ ఇక్కడ ఓఎల్ఎక్స్లో నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో, ఓఎల్ఎక్స్లో ఒక అతనికి ఇలాగా పింగ్ చేస్తున్నామని. సో ఈ 14+ కోసం పింగ్ చేసాం. అతను వచ్చేసి ఇది 10 days మొబైల్ 65,000 పెట్టారు. సో జెన్యూన్ రేట్ పెట్టాడు. సో యాక్చువల్గా అయితే అతను ఒక 15,000 కాంప్రమైజ్ అయ్యాడు. 80,200 ఏమైంది, 82,000 అయింది. ఇది 20,000 వరకు కాంప్రమైజ్ అయ్యి పెట్టాడు. సో అప్పుడు అతను మేము మధ్యాహ్నం ఎప్పుడు ఆ మెసేజ్ పెడితే మనకి నైట్ 9:30 ఎప్పుడు రిప్లై ఇచ్చాడు. ఆల్మోస్ట్ మేము డైకేశ్వర్ దాటుకుని వచ్చేస్తాను. సరే ఇంకా లాస్ట్ ప్రయత్నం వద్దనుకొని ముందుకెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి అతని దగ్గరికి వెళ్ళాము. వెళ్తే సేమ్ మొబైల్ అయితే తీసుకొచ్చాడు, చూపించాడు. సో 2 పౌచెస్, టెంపర్ గ్లాస్, ఈ పక్క దీనికి స్కిన్ అది ఇది వేసాడు అనమాట. ట్రాన్స్పరెంట్ స్కిన్ వేసాను. ఇదిగో నీకు కొన్నది ఇంత, నాకు 84,000 అయింది, నేనైతే 63,000కి ఇస్తాను, ఇంక అంతమించి తగ్గలేనని చెప్పేసి కరాఖండ్గా చెప్పేశాడు. బట్ అతను చెప్పిన 63,000 కూడా రీజనబుల్ ప్రైజ్. ఇది 128 GB. అతను కొన్న ప్రైస్ కానీ ఆ రోజు ఫ్లిప్కార్ట్లో కూడా మనకి 77,000 ఉంది. ఈఎంఐ నో కాస్ట్ ఈఎంఐ అయితే లేదు. ఈఎంఐ అయితే 83,000 అవుతుంది. ఈ రోజు 80 చిల్లర ఉంది. ఈఎంఐ పెట్టుకున్నారంటే 90,000 అవుతుందంట 1 year ఈఎంఐ పెడితే. ఎటు చూసినా సరే అతను చెప్పిన ప్రైస్ అయితే వాల్యూ ఫర్ మనీ ప్రైస్. పెద్దగా బార్గెన్ కూడా ఆడాల్సిన అవసరం లేదు. సో ఇది 14+ అనమాట. సో ఇక నాకు బార్గెన్ కూడా ఆడాల్సిన అవసరం లేదు. నేను 62,500 అని చెప్పాను. మా ఫ్రెండ్ కూడా ఇక అసలు ఆలోచించొద్దు తీసేసుకున్నాడు. ఇక తర్వాత ఇక క్రెడిట్ కార్డులకి అదిగోకి ఇదిగోకి క్రెడిట్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తానికి అయితే అతనికి అమౌంట్ అయితే పంపించేసాం అనమాట. మా కింద మీద పడి ఒక 1/2 hour పంచాయతీ జరిగింది, అక్కడ తీసేసుకున్నాను. కానీ తీసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఓఎల్ఎక్స్లో కొంటుంటే మాత్రం ఇక్కడ జెన్యూన్ సెల్లర్స్ అండ్ బయర్స్ చాలా తక్కువ ఉంటారు. సో ఏదో ఒక ప్రాబ్లం తమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. బట్ ఇది 10 days మొబైల్ అయినా సరే ఒక ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి మొత్తం చూపించాను. అతను ఓకే అంటే మా ఫ్రెండ్ 13 Pro Max వాడుతున్నాడు, అతను తీసుకెళ్ళి చూపిస్తే అతను ఓకే అన్నాక ఇక ఇంతకు మించి డీల్ నీకు రాదు, ఇక తీసేసుకో, ఇదేదో నీకోసం పెట్టినట్టుంది మొబైల్ అని చెప్పడంతో తీసేసుకున్నాను. యాక్చువల్గా నేను చూసింది కూడా 14+ అయితేనే బాగుంటుందని నా మనసులో అనుకున్నాను. ఎందుకంటే 14+ ఎందుకంటే దానికి కూడా నేను చెప్తాను అనమాట. సో ఇక తీసేసుకున్నాను. ఇక నాకు ఇది వచ్చేసి 62,500 పడ్డది, 62,500.
నా తిప్పలు ఏం పడి క్రెడిట్లోనూ అక్కడ ఇక్కడ లోన్ తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇది దీని స్టోరీ, ఇంత స్టోరీ అయితే జరిగింది. సో ఈ స్టోరీ అంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, సో ఇది ఓఎల్ఎక్స్లో కొనేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. అలాగే ఐఫోన్స్ కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోండి. నేను కూడా ఫస్ట్ ఆవేశపడిపోయాను, తర్వాత ఒక 4 అవర్స్ తిరిగాక నాకు అర్థమైంది తొందరపడకూడదు ఐఫోన్స్ కొనడం. ప్రతి ఫోన్లో ఏదో ఒక చిన్న ఇష్యూ, బ్యాటరీ ప్రాబ్లము, క్రాక్ అయి ఉండడము, ఛార్జర్ లేకపోవడం, ఇంపోర్టెడ్ సెట్ అని చెప్పడం, ఇంకొకటి లేకుంటే ఆ ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయి ఉండడము, ఫేస్ ఐడి పని చేయకపోవడం, ఇట్లా ప్రతి దాంట్లో మనకు తక్కువకి వచ్చే ప్రతి దాంట్లో ఏదో ఒక ఇష్యూ ఉందన్నమాట. సో ఇన్ని ఇష్యూస్ని 4.5 గంట సేపు నేను నెల్లూరు టౌన్ మొత్తం తిరిగి సార్ట్అవుట్ చేసి ఇక కొత్తదే కొందామని డిసైడ్ అయిపోయిన టైంలో ఇది దొరికిందనమాట. సో 10 days మొబైల్ అంటే ఆల్మోస్ట్ ఇక మనకి చెప్పనవసరం లేదు. సో అతను జస్ట్ యాపిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టాడు, యాప్స్ కూడా డౌన్లోడ్ చేయలేదు. అతను ఎందుకు అమ్మాడడానికి కూడా నేను రీజన్ అడిగాను. సో ఇది కూడా మీకు చెప్తాను, ఎందుకంటే అతను పర్సనల్ ప్రాబ్లం అంటే అతను ప్రాబ్లం ఉన్న వ్యక్తి కాదు, మనీ ప్రాబ్లం అయితే అసలు లేదు. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వాళ్ళంతా కూడా వెల్ సెటిల్డ్. అతను వాళ్ళ వన్ ఆఫ్ ఫ్రెండ్ అయితే ఇతను తీయించాడంటే, పర్చేజ్ చేయించాడంటే ఇది. కాకపోతే అతనికి ప్రో మ్యాక్స్ కావాలని అడిగితే ఇది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 14 Plus 14 Pro Max ఒక కెమెరా తగ్గుద్ది, 2 ఒకటే అని చెప్పి పర్చేస్ చేయించాడు. బట్ అబ్జల్యూట్లీ రాంగ్. అలాంటి ఉద్దేశాలతో ఈ ఫోన్ కొనే పని అయితే మీరు పప్పులో కలిసినట్టే. 14 Pro Max ఈజ్ డిఫరెంట్ అండ్ 14 Plus ఈజ్ డిఫరెంట్. ఇది స్టార్టింగ్ వేరియంట్ మాత్రమే. దీంట్లో మనకి 6.5 inches స్క్రీన్ వస్తుంది, 6.7 inches స్క్రీన్ వస్తుందనే కానీ సో ఇది ఒకటి కాదు. అది 120Hz LTPOS డిస్ప్లే, ఇది జస్ట్ 60Hz నార్మల్ ఓఎల్ఈడి ప్యానల్ అనమాట, హెచ్డిఆర్ ఓఎల్ఈడి ప్యానల్ మాత్రమే. సో బ్రైట్నెస్ తేడా వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ ఇంకొంచెం వామ్ కలర్స్ అయితే ఉంటుంది, ఇంకొంచెం బెటర్ కలర్స్ అయితే కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. అలాగే అది వచ్చేసి డైనమిక్ ఐలాండ్తో వస్తుంది, అది మీకు 120Hz రిఫ్రెష్ రేట్, దీనికంటే బెటర్ స్మూత్నెస్ అయితే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిస్ప్లేలోనే కాదు, దీనికి వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది, దానికి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ వస్తుంది. అలాగే మీకు బ్యాక్ కెమెరాస్ వచ్చేసి దీంట్లో 2 కెమెరాస్ వచ్చేసి 1 generation ఓల్డ్ కెమెరాస్, దాంట్లో మనకి లేటెస్ట్ 48MP 12MP అయితే ఉంటాయన్నమాట. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా దాంట్లో ఇంకొంచెం అంటే సేమ్ కెమెరా అయినప్పుడు కూడా ఇంకొంచెం బెటర్గా రిచ్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రతి దాంట్లో తేడా ఉంటుంది. లైడార్ సెన్సార్ అని చెప్పేసి కొంచెం ర్యామ్ ఎక్కువ, ర్యామ్ చూసుకున్న LPDDR5 ర్యామ్ వస్తుంది, దీంట్లో LPDDR4 వస్తుంది. అలాగే ఇంకా చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ డిఫరెన్స్ అన్ని చూస్తే యాపిల్లోడే అంత పిచ్చోడు కాదు, సేమ్ డిస్ప్లే ఇచ్చాడని చెప్పేసి సేమ్ ఫోన్ అనుకోవద్దు. దానికి దీనికి దగ్గర 60,000 ఒక 50,000 డిఫరెన్స్ ఉంటే 50,000కి దానికి తగ్గట్టు దాంట్లో పడ్డాయి. దీని ప్రైస్ దీనికి, దాని ప్రైస్ దానికి అనమాట. బట్ నా చేతులు పెద్దవి కాబట్టి నేను 14 కొనలేకపోయాను. 14 Plus అయితేనే బాగుంటుందని చెప్పి దీన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా దీంట్లో 4,300 చిల్లర mAh బ్యాటరీ వస్తుంది. గైస్ ఒక్క విషయంలో మాత్రం సో నేను మాత్రం 100% సాటిస్ఫై అయింది. దీని బ్యాటరీ లైఫ్ మాత్రం కిర్రాకని చెప్పొచ్చు. ఏంటి అసలు 100% ఛార్జ్ పెట్టి తీస్తే నిన్న నిద్రపోయేటకి 7.5 గంట నేను వాడాను, ఇంకా దాంట్లో 20% ఛార్జ్ ఉంది, ఇంకా 1 hour వస్తుంది అది. సో 8 hours ప్లస్ నేను కెమెరా ఇది ఇక వాడుతూనే ఉన్నాను, మూవీస్ చూశాను, చాలా చేశాను దీంతో. అసలు నాకు కళ్ళు నొప్పులు వచ్చి కొనుక్కున్నాను తప్పితే దీంట్లో ఛార్జింగ్ అయిపోవట్లేదు. ఎందుకంటే దీంట్లో ఇది 14 Plus 14 Pro Max రెండిట్లో ఒకే బ్యాటరీ వస్తుంది. కాకపోతే అది వచ్చేసి మనకు 120Hz LTPOS హై ఎండ్ డిస్ప్లే, ఇది వచ్చేసి లో బ్రైట్నెస్ ఉన్న కొంచెం డౌన్ గ్రేడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ దానంత పవర్ కన్జంప్షన్ అయితే దీనికి ఉండదన్నమాట. ఇది 60Hz కాబట్టి. కానీ 2 బ్యాటరీ లైఫ్ అయితే ఈచ్ అది కూడా మీకు 7 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అది కొంచెం A16 చిప్ కాబట్టి కొంచెం ఆప్టిమైజేషన్ బాగుంటుంది. ఇది A15 అనమాట. కానీ 2 బ్యాటరీ లైఫ్ అయితే, కానీ ₹1,00,000 లోపల ఇంత బ్యాటరీ ప్యాకప్ వచ్చి ఐఫోన్ అయితే ఎప్పటికీ రాదు. సో 14లో మీకు వచ్చేసి 3,000 చిల్లర mAh బ్యాటరీ వస్తుంది, కరెక్ట్గా తెలియదు. కానీ దానికి ఒక 700-800 mAh బ్యాటరీ ఉంటుంది. స్క్రీన్ సైజ్ 0.6 inches డిఫరెన్స్ ఉంటుంది, 0.6 inches. బట్ దిస్ ఈజ్ అమేజింగ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి మీరు బ్యాటరీ కోసం ఐఫోన్ కావాలంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. సో ఈజీగా 7 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. మీరు ఎంత హెవీగా వాడినా సరే 6 గంటలు ఈజీగా వస్తుంది, కెమెరా వాడినా ఇంకేది వాడినా కూడా. సో ఈ రీజన్స్ వల్ల నేను తీసుకున్నాను. ఇక తర్వాత కెమెరా గురించి చెప్పాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో కెమెరా అనేది మాత్రం సో వీడియో రికార్డింగ్ పర్పస్ మాత్రం కిర్రాక్ ఉంది. బట్ ఫొటోస్ అయితే మాత్రం ఆ బడ్జెట్లో నా ఆండ్రాయిడ్ ఫోన్తో పోటీ పడుతుందంటే అలా పోటీ అని చెప్పలే, కానీ దీని పర్పస్ ఇది బాగా న్యాచురల్ కలర్స్ ఇస్తుంది. ఆ బడ్జెట్లో మనకు వచ్చే ఫోన్స్ అని OnePlus ఇవన్నీ కూడా బూస్టెడ్ కలర్స్ ఇస్తాయి. సో దాంట్లో ఇంకొంచెం టెలిఫోటో లెన్స్లు యాడ్ అయి ఉండడం, 2K డిస్ప్లే రావడం, వాటికి ఉండాల్సిన స్పెషాలిటీ వాళ్ళకి ఉంటాయి. కానీ బట్ వీడియోలో మాత్రం దీన్ని అయితే అవి టచ్ చేయలేవు. సో వీడియో రికార్డింగ్ అంటే నేను ఒక యూట్యూబర్ కాబట్టి నాకు ఖచ్చితంగా వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను నిన్న పడ్డ ఇబ్బంది అలా అని పోకో F నేను అమ్మేయలేదండి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంది కూడా పోకో F తను చాలా మంచి ఫోను. సో దాన్ని అసలు మనం బ్లేమ్ చేయడానికి అయితే లేదు. ఇండోర్లో అయితే ఇప్పుడు నేను దాంతోనే వీడియో రికార్డ్ చేస్తున్నాను. బట్ హీట్ ఎక్కినప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది. కానీ వీడియో రికార్డింగ్ మాత్రం కిర్రాక్ అని చెప్పొచ్చు. కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, అదిరిపోయిందనమాట. సో రీజన్స్ వల్ల నేను షిఫ్ట్ అయ్యాను. యాక్చువల్లీ దీన్ని షిఫ్ట్ అయ్యాకైతే
కొంచెం ఇబ్బంది అయితే ఎదురైందనమాట ఆండ్రాయిడ్ నుంచి దీనికి వచ్చాక. అది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అనమాట. సో ఈ వీడియోలో నేను కొనడానికి రీజన్స్, పర్పసెస్ అవి చెప్పాను, జరిగిన స్టోరీ చెప్పాను. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, అంత గుడ్డిగా కూడా కొనొద్దు, కొన్ని మోడల్స్ కొంచెం ఇబ్బంది పడతారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో దీని కెమెరా గురించి ఒక వీడియో చేస్తాను, అలాగే దీనికి ఆండ్రాయిడ్ కొన్ని డిఫరెన్సెస్, సో ఆండ్రాయిడ్ యూజర్ దీనికి షిఫ్ట్ అయితే అలవాటు పడగలరా లేదా, ఇట్లాంటివి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుతున్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూస్ఫుల్ అనిపించింది, ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.